కాంగ్రెస్ ఓళ్లకే ప్రభుత్వ పథకాలంటూ దురహంకారంతో మాట్లాడిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలకు అతీతంగా నేతలంతా ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిపై నాగర్ కర్నూలు జిల్లా బీఎస్పీ నేతలు మండిపడ్డారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు నియోజకవర్గం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాజేష్ రెడ్డి ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచాడని మండిపడ్డారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఆయన ప్రజలందరికీ న్యాయం చేయాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందే విధంగా చూడాలన్నారు. అహంకారంతో అన్ని మరిచి మాట్లాడితే సహించేది లేదన్న బీఎస్పీ నేతలు అడుగడుగునా ప్రశ్నిస్తామని తేల్చి చెప్పారు. అర్హులకు పథకాలు అందే వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ నాటకం తాలూకులో నేను కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిన మీకు ఇందు రావాలన్నా రేషన్ కార్డు రావాలన్నా ఏదైతే నేను కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిన మా కార్యకర్తలు ఎవరు డిక్లేర్ చేస్తే వాళ్ళే అని చెప్పి మాట్లాడండి. నేను అడుగుతా ఉన్నాను, ప్రజల సొమ్మని ఎప్పుడు రాదని చెప్పి నువ్వు వాదించిన మాట్లాడినావు కదా. నేను అడుగుతా ఉన్నా, మీ తాత సంపాదించిన ఆస్తి ఏమైనా ఉంటే, మీ అబ్బాయి ఆస్తి ఉంటే, మీ అబ్బాయి అంటే మీ నాయన ఆస్తి అంటే అట్లా మాట్లాడుకోవాలి. ఏమనుకుని మాట్లాడుతున్నాను ఇష్టం ఉన్నట్టు ప్రజల అంటే అవాక చెవాకలు అంటే అహంకారం మీద హామ్ మీద రావండి. ఏమనుకున్నావు? నీ సొత్త ఏమన్నది? మీ ఇంట్లో సొమ్మ ఏమన్నది? జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు వాళ్ళు. అంటే ఆ వ్యాఖ్యలతో కలెక్టర్ ఏకీభవిస్తున్నాడా? ఆ వ్యాఖ్యలు చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో, నేను కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిన, జాయింట్ కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిన, డిపిఓకి ఆదేశాలు ఇచ్చిన అని చెప్పిండు. మరి వీళ్ళు కౌంటర్ ఇవ్వకపోతే మేమేం అర్థం చేసుకోవాలి, సమాజం ఏం అర్థం చేసుకోవాలి? అంటే ఎమ్మెల్యే వ్యాఖ్యలను అధికారులు సమర్థిస్తున్నారు అని అడుగుతున్నాం. కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు, ఇది రాచరిక పాలన కాదు, ఇది దొరల పాలన కాదు. రాజ్యాంగం పద్ధ ప్రకారంగా నీవు ఎన్నుకోబడిన ఎమ్మెల్యేవు. నీవు ప్రమాణం చేసేటప్పుడు అసెంబ్లీలో ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట్లాడినవు. నీ రాచరిక పాలన మీద నీవు రాసుకున్న రాజ్యాంగం కాదు, ఈ రాజ్యాంగం ప్రకారం నువ్వు మాట్లాడినవు. ఈ మాట్లాడిన దానికి బేషరతుగా నాగర్ కర్నూలు ప్రజలకు, నాగర్ కర్నూలు అసెంబ్లీ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.